శనగపిండిలో ఇది కలిపి యూజ్ చేస్తే చాలు మీరు ఎంత నల్లగా ఉన్నా సరే తెల్లగా మారిపోతారు. మీ ముఖం పైన డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్, స్కిన్ అనేది చాలా పాడైపోయింది, ఫేస్ అనేది డల్ గా కనిపిస్తుంది, ఫేస్ అనేది నెల్లగా అయిపోయి అసలు బ్రైటనింగ్ గా కనిపించడం లేదు అనుకునే వాళ్ళందరికీ ఈ సూపర్ పవర్ఫుల్ రెమెడీతో మీరు వీటన్నిటికీ చెక్ పెట్టేయొచ్చు. పార్లర్ కి వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలాగా శనగపిండిలో ఇదొక్కటి కలిపి యూజ్ చేస్తే చాలు మీ స్కిన్ అనేది పాలలాగా మెరిసిపోతుంది, పాలలాగా తెల్లగా కనిపిస్తుంది, మీ ఫేస్ అనేది చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మారుతుంది. నేను మీకు లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తాను. సూపర్ గా వర్క్ అవుతుంది. ఇది 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ ప్యాక్ ని మీ ఫేస్ కి అప్లై చేసి చూసిన తర్వాత మీరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీకు ఫస్ట్ అప్లికేషన్ కి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మరి ఈ పవర్ఫుల్ ప్యాక్ ని తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్ ని తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు కర్డ్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ వరకు పెరుగుని వేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఏమి ఉండలు లేకుండా ఇలాగ మనం స్పూన్ తో బీట్ చేసుకుంటూ క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ఇలాగా మిక్స్ చేసేసుకోండి. పెరుగుని మన ముఖానికి రాసుకోవడం వల్ల మన చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది. ఇందులోని లాక్టిక్ ఆమ్లం చర్మంపై చనిపోయిన కణాలను తొలగించి మచ్చలను తగ్గించి మొటిమలను పూర్తిగా నియంత్రిస్తుంది. ఇక అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక టమాటోని అయితే వేసుకోవాలండి. మనం ఇలాగా ఇంట్లో ఉండే వాటితోనే మన ఫేస్ ని చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మార్చుకోవచ్చండి. మనం పార్లర్కి వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ ప్యాక్ తో మీ ఫేస్ ని చాలా తెల్లగా మార్చుకోవచ్చు. ఇక మనం ఇలాగ టమాటాని అయితే కట్ చేసుకున్నాం కదండి. ఇక చాకుతో మనం లోపల ఇలాగ ఘాట్లు లాగా పెట్టేస్తే అందులో నుంచి మనకి జ్యూస్ అనేది వస్తుంది. మీరు కావాలి అంటే ఈ ఒక టమాటోని చిన్న మిక్సీ జార్ లో వేసుకొని మనం జ్యూస్ లాగైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలాగ డైరెక్ట్ గా చాకుతో ఘాటు లాగా పెట్టేసుకొని ఇలాగ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. ఎక్కువ టైం కూడా పట్టదండి. మనం 5 నిమిషాల్లో ఈ ప్యాక్ ని తయారు చేసుకోవచ్చు. చాలా బాగా వర్క్ అవుతుందండి. 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నేను ఈ ప్యాక్ ని వారానికి 2 సార్లు మాత్రమే అప్లై చేశానండి. నాకు చాలా బాగా రిజల్ట్ అనేది కనిపించింది. ఇంతకు ముందు నా ఫేస్ అనేది చాలా డల్ గా నెల్లగా అయితే ఉండేదన్నమాట. సో ఈ ప్యాక్ ని అప్లై చేసిన తర్వాత నా ఫేస్ అనేది చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మారిపోయింది. నేను మీకు లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తానండి. సో మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఇలాగా టమాటో గుజ్జుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు శనగపిండిని అయితే వేసుకోండి. ఈ శనగపిండి అనేది మన ముఖ చర్మానికి అద్భుతమైన సహజ సిద్ధమైన ఔషధం అండి. ఈ శనగపిండి మన చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుందండి. అంతేకాకుండా పోర్స్ ను ఓపెన్ చేస్తుంది. ఈ శనగపిండి మన ఫేస్ పైన ట్యాన్ ను తగ్గించి మన స్కిన్ యొక్క కలర్ ను మెరుగుపరుస్తుందండి. ఇప్పుడు మనం తయారు చేసే ఈ ప్యాక్ అనేది ఆయిల్ స్కిన్ ఉన్న వారికి అయితే చాలా మంచిదండి. ఇది చర్మం పైన నూనెను తగ్గిస్తుంది. అలానే మన ఫేస్ పైన ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలాగా చేస్తుంది. సో ఎవరి ఫేస్ అయితే నెల్లగా కనిపిస్తుందో, డల్ గా కనిపిస్తుందో, ట్యానింగ్ అనేది ఎక్కువగా ఉందో, అలానే ముడతలు, మచ్చలు, ఆయిల్ స్కిన్ ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళందరికీ ఇదైతే సూపర్ పవర్ఫుల్ రెమెడీ అండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు తప్పకుండా దీనిని ఒక్కసారి ట్రై చేయండి. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోండి. పంచదారను మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేసేసుకొని ఇక బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ఇలాగా బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇక ఈ ప్యాక్ ని మన ఫేస్ కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఈ ప్యాక్ ని ఎలా వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి అనేది నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ముందుగా మీరు ఈ ప్యాక్ ని అప్లై చేసుకునే ముందు మీ ఫేస్ ని నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోండి. తర్వాత మీ ఫేస్ ని ఒక టవల్ తో తుడిచేసేసుకొని డ్రై అయిపోయిన తర్వాత ఈ ప్యాక్ ని అయితే అప్లై చేసేసుకోండి మీ ఫేస్. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ అడుగుతున్నాను కాబట్టి తప్పకుండా లైక్ చేశారే అనుకుంటున్నాను. ఇంకా కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. సో ఈ ప్యాక్ ని రెడీ చేసుకోవడానికి మనం ఓన్లీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసామండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ కూడా యూజ్ చేయలేదు. మనం పార్లర్కి వెళ్ళి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లోనే న్యాచురల్ గా ఎటువంటి కెమికల్ లేకుండా మన స్కిన్ ని చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మార్చుకోవచ్చు. అలానే మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ వీటన్నిటిని తగ్గించుకోవచ్చండి. ఇక ఇలాగ రెడీ చేసుకున్న ఈ ప్యాక్ ని మన ఫేస్ కి అయితే అప్లై చేసుకోవాలండి. ఇలాగ థిక్ లేయర్ లో అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలాగే ఉంచి ఇంకొక 5 మినిట్స్
మసాజ్ అయితే చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు బాగా మసాజ్ చేసుకోండి. మన కళ్ళ కింద, ముక్కు దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర, చిన్ దగ్గర ఎంచక్క మీ ఫేస్ మొత్తం మసాజ్ చేసుకొని తర్వాత వాష్ చేసుకోవాలండి. ఈ ప్యాక్ ని మన ఫేస్ పైన ఒక 15 to 20 మినిట్స్ వరకు అయితే ఉంచుకోవచ్చు అనమాట. మనం ఒక 10 మినిట్స్ వరకు మన ఫేస్ పైన అలాగే ఉంచి ఒక 5 మినిట్స్ అయితే మసాజ్ చేసుకోవాలండి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అయ్యి మన స్కిన్ అనేది చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మారుతుంది. ఇక్కడ చూడండి, నేను మీకు లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తున్నాను. నేను వాష్ చేసి చూపిస్తున్నాను. చూడండి వైట్ గా కనిపిస్తుందో, చాలా సాఫ్ట్ గా షైనీగా ఉందండి ఇక్కడ నా స్కిన్ అనేది. సో ఇలాగా ఈ ప్యాక్ ని మీ ఫేస్ కి అప్లై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం అప్లై చేయాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అది కూడా చిన్న రెమెడీ అండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ ప్యాక్ ని మీరు ఓన్లీ మీ ఫేస్ కే కాదండి, మీ నెక్ కి, మీ హ్యాండ్స్ కి, మీకు ఎక్కడైతే డార్క్ ప్లేస్ అనేది ఉంటుందో అక్కడ ఎంచక్క ఈ ప్యాక్ ని అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం ఏదైనా పార్టీకి వెళ్ళాలి, ఫంక్షన్ కి వెళ్ళాలి అన్నప్పుడు మనం పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ అయితే చేయించుకుంటాం కదండి, వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టేసి. అలా కాకుండా ఇలాగా 5 నిమిషాల్లో ఈ ప్యాక్ ని రెడీ చేసుకొని మీ ఫేస్ కి అప్లై చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకొని చూడండి ఎంత బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుందో. మీరే ఇక్కడ చూస్తున్నారు కదా లైవ్ రిజల్ట్ అనేది. నేను అప్లై చేసిన హ్యాండ్ చూడండి ఎంత బాగా షైనీగా కనిపిస్తుందో. అప్లై చేయని హ్యాండ్ అయితే చూసారు కదా ఎంత బ్లాక్ గా ఉందో. ఇక ఈ ప్యాక్ ని అప్లై చేసుకున్న తర్వాత నేను ఇంకొక చిన్న రెమెడీ అయితే ఉందని చెప్పాను కదండి. సో ఇదే అండి. సో ఇలాగా ఒక బౌల్ ని తీసుకోండి. అందులోకి కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఒక 4 to 5 డ్రాప్స్ వరకు అయితే సరిపోతుంది. మనం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం అస్సలే లేదనమాట. ఒక 4 to 5 డ్రాప్స్ వరకు అయితే ఇక్కడ కోకోనట్ ఆయిల్ ని తీసుకున్నాను కదా, చూస్తున్నారు కదా. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే ఒకటైతే వేసుకోవాలండి. ఈ షీట్ వచ్చేసి ఎక్కువ కాస్ట్ ఏమీ ఉండదండి, తక్కువ కాస్ట్ అనమాట. సో ఇలాగా ఒక షీట్ ని అయితే తెచ్చుకొని పెట్టుకున్నారనుకోండి ఎంచక్క మన హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు. అలానే మన స్కిన్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ అనేది దీని వల్ల చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది డ్రై స్కిన్ సమస్యను తగ్గించి చర్మాన్ని మృదువుగా తేమగా మారుస్తుంది. అంతేకాకుండా మన ముఖంపై ఉండే నెల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ ను పూర్తిగా తగ్గిస్తుంది. అలానే ముడతలను తగ్గించి మన స్కిన్ ని యవ్వనంగా కనిపించేలాగా చేస్తుంది. అంతేకాకుండా చాలా మందికి ఈ మధ్య కాలంలో ఫోన్ చూసి కళ్ళ కింద నల్ల వలయాలు అనేది చాలా వస్తుంటాయి కదండి. సో ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మన కళ్ళ కింద నెల్ల వలయాలను పోగొట్టడంలో చాలా బాగా సహాయపడుతుంది. సో అంతే అండి, ఈ రెండే ఇంగ్రీడియంట్స్ ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన ఈ చిన్న రెమెడీ అయితే డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీరు దీనిని ఇలాగా బౌల్లోనే అని కాకుండా మీరు హ్యాండ్ లో అయినా కొద్దిగా 4-5 డ్రాప్స్ వరకు కోకోనట్ ఆయిల్ ని వేసేసుకొని అలానే ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ ని వేసుకొని ఎంచక్క చేతిలోనే బాగా మిక్స్ చేసేసుకొని మీ ఫేస్ కి అప్లై చేసుకోవాలండి. ఇదైతే మనం నైట్ టైం అయితే అప్లై చేసుకొని ఇక అలాగే పడుకోవాలండి. ఇలాగా నైట్ టైం అప్లై చేసుకొని పడుకొని ఉండటం వల్ల ఎంచక్క ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మన ఫేస్ పైన. ఇక మనం మార్నింగ్ కి సోప్ తోటి వాష్ చేసేసుకోవచ్చండి మన ఫేస్ ని. మీరు ఒకవేళ మీ ఫేస్ కి కొబ్బరి నూనెను అప్లై చేయకూడదు అనుకునే వాళ్ళైతే మీరు నైట్ టైం ఏదైనా మాయిశ్చరైజర్ ని యూస్ చేసినట్లయితే ఆ మాయిశ్చరైజర్ లో కొద్దిగా విటమిన్ ఈ క్యాప్సిల్ ని వేసేసుకొని అలాగైనా మీ ఫేస్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇలా మీరు రెగ్యులర్ గా దీనిని యూస్ చేయటం వల్ల మీ ఫేస్ అనేది చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మారుతుంది. అలానే చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది. మనం శనగపిండితో రెడీ చేసాం కదండి, ఆ ప్యాక్ ని అయితే వీక్లీ 2 times అయితే అప్లై చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసిన ఈ చిన్న రెమెడీని అయితే మీరు రెగ్యులర్ గా నైట్ టైం అప్లై చేసుకోవచ్చండి. నైట్ టైం అప్లై చేసుకొని మార్నింగ్ కి అయితే సోప్ తో వాష్ చేసేసుకోవచ్చు. శనగపిండితో ప్యాక్ ని అప్లై చేసుకున్నప్పుడు మాత్రం సోప్ అయితే యూజ్ చేయకూడదండి, నార్మల్ వాటర్ తోటే వాష్ చేసేసుకోవాలి. సో ఈ రెమెడీ అనేది మీ అందరికి తప్పకుండా యూజ్ అవుతుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఇన్ని రోజులు ఈ ప్యాక్ ని ఎలా మిస్ అయిపోయాము అని చాలా ఫీల్ అయిపోతారు. అంత బాగా వర్క్ అవుతుంది. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అందుకని ఒక చిన్న లైక్ చేసి అలానే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన కూడా క్లిక్ చేసేయండి.